యోహాను సువార్త 1:50 ధ్యానం చేసుకుందాం. వీటికంటే గొప్ప కార్యములు చూచెదవు. యూ షల్ సీ గ్రేటర్ థింగ్స్ దెన్ దాట్. ఎవరితో అన్నారు? యేసు ప్రభువారు నతానీయులతో అంటారు. హృదయములో కపటం లేకుండా దేవుణ్ణి సేవిస్తున్న నతానీయులు అనేటువంటి ఒక వ్యక్తి అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు. ఏనాటికైనా మెస్సయ్య రావాలి, ఆ మెస్సయ్యను చూడాలని. ఈలోగా యేసు ప్రభువారి శిష్యులైనటువంటి ఫిలిప్ గారు వెళ్ళి నతానీయులతో మాట్లాడతారు. నీకు ఈ విషయం తెలుసా? నజరేతు నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య, ప్రవక్తలు పలికిన ప్రవచన లేఖన నెరవేర్పు. ఇదిగో మన ముందు ప్రభు ఉన్నాడు, చూద్దాం రా అన్నప్పుడు, నిజమా నజరేతు నుండి ఏదైనా మంచిదంటూ వస్తుందా? ఆ రోజుల్లో కూడా గుర్తింపు లేని ఊరు నజరేతు. కానీ యేసయ్య ఆ ఊరిలో రావడం, ఆ గ్రామానికి రావడం, ప్రభువును బట్టి నజరేతుకి ఘనత వచ్చింది. అందుకే జీసస్ ఆఫ్ నజరేత్ అంటారు. ఈరోజు క్రీస్తు ప్రభును నువ్వు హృదయంలో ఆహ్వానించి, ప్రభువా నీ కృపలోనే ఎదిగేటువంటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నట్లయితే, నీ గురించి ఎవరికి తెలియకపోవచ్చు, నీకు ఆ పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. ఈరోజు ఆ క్రీస్తును నీవు కలిగి ఉన్నట్లయితే నీకు దేవుడు గొప్ప సాక్షి జీవితాన్ని ఇస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో కూడా రాయబడుతుంది. దేవుని ఎదుటను దేవదూతుల ఎదుటను ప్రభు నీ గురించి ఒప్పుకుంటాడు. ఈ నతానీయుల వ్యక్తి ప్రభు ఎదుకు వస్తుండగానే ప్రభు అతన్ని చూసి, ఇతడు కపటం లేని ఇజ్రాయేలుడు అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఇజ్రాయేలు ఎంతో మంది ఉన్నారు, కానీ ఇతడు కపటం లేనివాడని దేవుని యొద్ద నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దానికి అతను ఆశ్చర్యపోతాడు. నా గురించి మీకు ఎలా తెలుసని. ప్రభు అంటాడు, నీవు ఇక్కడికి రాకముందు ఒక చెట్టు దగ్గర కూర్చున్నావు, ఆ చెట్టు అంజూరపు చెట్టు అన్నట్టు. ఇతను ఆశ్చర్యపోతాడు. అరే, నా గురించి ప్రభుకి ఎలా తెలుసు? ఆయన సర్వం ఎరిగినవాడు. ఈయన యూదుడు మాత్రమే కాదు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, వాట్ ఆల్ యు ఆర్ గోయింగ్ త్రూ, నోబడీ అండర్స్టాండ్స్ బట్ గాడ్ అండర్స్టాండ్స్. నువ్వు ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నావో ఎవరికి అర్థం కాకపోయినా, నిన్ను కలుగు చేసిన సృష్టికర్త అనే దేవునికి నీ గురించి బాగా తెలుసు. నీలో ఉన్న దుఃఖమేంటో, నీ మనసులో ఉన్న భారమేంటో, నీ గుండెల్లో ఉన్న బరువేంటో, నీ శరీరంలో ఉన్న అనారోగ్యమేంటో, నీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులేంటో, అలాగే నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఉద్యోగ స్థలంలో, అలాగే నీ వ్యాపారం గురించి, నీ బిడ్డల గురించి, యవనస్తులైతే మీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించేవారుగా ఉండండి. ఇంతవరకు ఏవైతే అనుభవించున్నారో, ఇంతవరకు వేటినైతే కలిగి ఉన్నారో, వాటికంటే గొప్ప కార్యములు ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు. ఈజ్ ఆల్మైటీ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఇంతవరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను ఎరగిన వారు నేడే నీ ప్రేమను తెలుసుకొని రక్షించబట్టుకు సహాయం దయచేయండి. వారి హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించి వెలుగును దయచేయండి. రక్షించబడిన ప్రతి ఆత్మకు రక్షణ ఇమ్మని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, మీరిచ్చేటువంటి పాపక్షమాపణ వారికి, వారి కుటుంబానికి దయచేయండి. మీరిస్తున్న సమాధానము, నెమ్మది వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించండి. నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఇప్పటికన్నా గొప్ప కార్యములను చూస్తావని నతానీయులతో మీరు చెప్పినట్టుగానే గొప్ప కార్యములు జరిగించగల శక్తిమంతులు నాయన. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి గుండా వారు వెళుచున్నా, మా స్థితిగతులను మించిన గొప్ప దేవుడు అని నీ నామములో ప్రార్థిస్తుండగా, ఇగో నీ ప్రజలను విడిపించి రక్షించి వీరిని బలపరిచి, ఇంతకంటే గొప్ప కార్యములు వీరందరూ చూసే విధంగా నీ చిత్తం నెరవేర్చుకుని ఆశ్చర్య కార్యములు జరిగించండి, అద్భుత కార్యములు జరిగించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. నీ రాజ్య విస్తరణలో భాగస్థులుగా ఉండి నీ చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. ఆమెన్ అంటే అవునుగా, కానీ ఆమెన్ చెప్పిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.